చిదంబరం చిదంబరం అలాగే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పుడే మనకు న్యూస్ అందింది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదైతే పోలీసులు ఇచ్చిన వర్షన్ ఉందో ఆ వర్షన్ తోనే కోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు యూజువల్ గా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 14 రోజుల తర్వాత మళ్ళీ ఆయన కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఏదైతే ఇస్తారో అదే విషయం ఇప్పుడు జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే వాదించారో ఆ వాదనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చినట్టుగా మనము దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాలి. 14 రోజుల పాటు ఈ రిమాండ్ విధిస్తారు. బట్ అయితే ఇమీడియట్ గా ఆయనకి బెయిల్ మూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే లోవర్ కోర్టు అవకాశం ఇస్తుంది కాబట్టి అందులో భాగంగా ఇమీడియట్ గా ఏమైనా బెయిల్ పిటిషన్ ని మూవ్ చేస్తారో అన్నదైతే ఒకటి చూడాలి. ఒకవేళ అలా కాకుండా ఆ బెయిల్ పిటిషన్ కానీ ఒకవేళ అలౌ చేయకపోతే కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ అంటే ఇవాళ శుక్రవారం, శని, ఆదివారాలు కాబట్టి 3 రోజుల తర్వాత సోమవారం మాత్రమే వారు పిటిషన్ ని అలో చేస్తారు. అప్పుడు వాదనలు వినే క్రమంలో కూడా ఇరు పార్టీల వాదనలు వినాల్సిన అవసరము కోర్టుకు ఉంటుంది కాబట్టి కోర్టు ఆ 2 వాదనలు విన్న తర్వాత నిజంగానే అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే క్రమంలో కూడా ఇద్దరి వాదనలను పరిగణలోకి తీసుకునే క్రమంలో నిజంగానే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు బయట తినడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేకపోతే ఆయన్ని రిమాండ్ చేసి లోపల ఉంచాల్సిన అగత్యం ఏంటన్న విషయాలపైన కూడా ఇద్దరు వాళ్ళ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన బయట ఉంటే సాక్ష్యాధారాలను ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఆయన లోపల ఉంచాలి, రిమాండ్ కి తరలించాలి అనేది చెప్తారో అలాంటి ఒక వర్షన్ నే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపిస్తారు. అదే సందర్భంలో ఈయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈయన ఆల్రెడీ సెలబ్రిటీగా ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్లే అవసరం కానివ్వండి అవకాశం కానీ లేదు అనే విధంగా అల్లు అర్జున్ సైడ్ నుంచి వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసే నేపథ్యంలో అప్పుడు కూడా బెయిల్ పిటిషన్ ని విచారించే జడ్జి సంబంధించి ఎవరి వాదన కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా తీర్పిస్తారు. ఆ తీర్పు వచ్చిన తర్వాతనే బెయిల్ వస్తుందా రాదని మనకు తెలుసు. అయితే ఇక్కడ మరొకటి తీసుకుంది, ఇక్కడ మనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఒకవేళ వాదన ఏదైతే తీర్పు వెలువరించినా సరే ఇప్పటికే ట్యాక్స్ పిటిషన్ సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ హైకోర్టులో ఉంది కాబట్టి ఒకవేళ ట్యాక్స్ పిటిషన్ ని అక్కడ అలౌ చేసింది ఇప్పటికీ దాని మీద వాదనలు జరిగిన తర్వాత ఒకవేళ ట్యాక్స్ పిటిషన్ ని డిస్మిస్ చేయకపోయినా ఏదైతే అరెస్ట్ ఉందో అరెస్ట్ సంబంధించి అక్కడ రిలీఫ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అది ఏం జరుగుతుందని తెలియాలంటే మరి కాసేపట్లో మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. చిదంబరం అలాగే 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించింది. మరి ప్రస్తుతం ఆయన అటు చెంచల్గూడ జైలు దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి అక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అక్కడ తరలించాల్సిందే. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే నిందితులుగా ఉన్నారో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా మారుతారు. రిమాండ్ ఖైదీగా మారినప్పుడు ఆయన్ని జైలుకు తరలించాల్సిన అవసరం ఉంది. చెంచల్గూడ జైలుకు తరలించి ఆయన అక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ అయితే 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరొకసారి బెయిల్ పిటిషన్ అడ్మిట్ అయ్యి బెయిల్ వచ్చేదాకా ఆయన కంపల్సరీ చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకటి అక్కడికి ఆయన అభిమానులు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి చెంచల్గూడ జైలు పరిసరాలకు చుట్టూ కూడా పోలీసులు గట్టి పహారాన్ని ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరిని ఆ రోడ్లోకి రానివ్వకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవసరమైన మేర మాత్రమే అక్కడ అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక లోపలికి మాత్రము వేరే వాళ్ళు ఎవరికి ఎంట్రీ ఉండదు కాబట్టి లోపల ఒకసారి వెళ్ళిన తర్వాత జైలు పరిసరాల్లో జైలు అధికారులు పూర్తి స్థాయిలో ఆయనకి ఏర్పాట్లు చేస్తారు. ఆ ఏర్పాట్లు చేసే క్రమంలో ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన రిక్వెస్ట్ ఏముందో ఆయన సాధారణ జైలు ఖైదీగా చూస్తే మాత్రం ఆయనకి సాధారణంగా ఉన్న జైలు అదే వచ్చే అవకాశం ఉంది. బట్ ఇమ్మీడియట్లీ ఒకవేళ నిజంగానే ఆ రిమాండ్ అన్నది కంపల్సరీ అయిన నేపథ్యంలో వాళ్ళు స్పెషల్ గా ఆయనకు కొన్ని ఏర్పాట్లు చేయమని కూడా కోరే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పిటిషన్లు ఏమైనా మూవ్ చేస్తారన్న విషయం పైన కూడా మనకి కొంచెం క్లారిటీ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. చిదంబరం అలాగే ప్రస్తుతం 14 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉండాల్సిన అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది కాబట్టి సో మరి ఈ 14 రోజుల టైంలో ఆయన తరపు లాయర్లు ఏమైనా పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇక్కడ 14 రోజుల రిమాండ్ ని విధిస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్న వెంటనే వీళ్ళకున్న ఒక లీగల్ ఆప్షన్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆయన మీద ఆయన కోసము బెయిల్ పిటిషన్ ని మూవ్ చేసే అవకాశం ఉంటుంది.
ఒక్కొక్కసారి సేమ్ జడ్జి అక్కడే దాని మీద వాదనలు విని దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది జరగని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2 ఆప్షన్స్ వాళ్ళు ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మొదటిది క్వాష్ పిటిషన్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో దాని మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ క్వాష్ పిటిషన్ తో ఎలాంటి నిర్ణయం వస్తుంది అన్నది హైకోర్టు ద్వారా వచ్చే తీర్పును బట్టి మనకు తెలుస్తుంది. అదే సందర్భంలో రెగ్యులర్ బెయిల్ కూడా పిటిషన్ ని మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే మన లీగల్ సిస్టమ్ లో ఎక్కడైతే ట్రయల్ కోర్టు ఉందో ట్రయల్ కోర్టులోనే మొదటగా ఈ బెయిల్ సంబంధించిన పిటిషన్ ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న ట్రయల్ కోర్టు ఏదైతుందో ట్రయల్ కోర్టు ఒకవేళ బెయిల్ ని రిజెక్ట్ చేస్తే మాత్రమే హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా వీళ్ళు వాదనలు వినిపించవచ్చు. ఒకవేళ ట్రయల్ కోర్టు ఎస్ అన్నా లేకపోతే నో అన్నా సరే దానికి భిన్నంగా కూడా హైకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ట్రయల్ కోర్టు బెయిల్ ని ఇచ్చినా సరే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని నిలుపుదల చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అది వైస్ వర్సా కూడా జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసినా సరే హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి దాన్ని అడ్మిట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ 2 అవకాశాలు వచ్చిన తర్వాత ఒకవేళ హైకోర్టులో కూడా ఒకవేళ సింగిల్ బెంచ్ నో చెప్పిన తర్వాత కూడా వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజుల రిమాండ్ కానివ్వండి లేకపోతే రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ లో చాలా అవకాశాలు ప్రతినిధులకు ఉంటాయి. అందులో భాగంగానే ఈయన కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. చిదంబరం అలాగే ఈ రిమాండ్ టైంలో విచారించే అవకాశాలు కూడా ఉంటాయా? వరకు ఏదైతే విచారణ జరిగిందో ఏదైతే ఇప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కరెక్ట్ గా లేని సందర్భం కానివ్వండి లేకపోతే ఇంకా అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో వీళ్ళు కాకుండా మరికొంతమంది ఎవరైనా బాధ్యులు కానివ్వండి లేకపోతే ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు అన్న విషయాలు ఏదైనా అనుమానం ఉన్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులకు ఒక అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్ వేసి ఈ కేసు ఏదైతుంది ఈ కేసులో పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆ రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ ఒకవేళ ట్రయల్ కోర్టు అలౌ చేసింది అనుకోండి అప్పుడు వాళ్ళని కస్టడీ తీసుకుంటారు. కస్టడీ తీసుకుని మరొకసారి విచారిస్తారు. ఎందుకంటే మన లీగల్ సిస్టమ్ లో ఎవరైనా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటలలోగా వాళ్ళని కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉదయం సాయంత్రం వరకు ఆయన కోర్టులో ఒకసారి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనతో ఏదైనా విచారణ చేయాలి అనుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఓన్లీ ఆప్షన్ కస్టడీ పిటిషన్. కస్టడీ పిటిషన్ వేయడం ద్వారా కస్టడీలో తీసుకోవడానికి ఒకవేళ కోర్టు అలౌ చేస్తే ఆయన కస్టడీలో తీసుకొని మొత్తం సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగానే రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని చార్జ్ షీట్ గా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశాన్ని కూడా మనం కోరుకుంటున్నాం. ఈ రిమాండ్ మళ్ళీ పొడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయా చిదంబరం? అయితే దీంట్లో యూజువల్ గా ఎవరైనా సరే నిందితుడికి మొదటగా 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఎవ్రీ టైమ్ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెళ్తారు. బట్ ఈ సందర్భంలో ఏ క్షణంలో అయినా సరే బెయిల్ వచ్చినా సరే క్వాష్ పిటిషన్ లో అలౌ అయినా సరే లేకపోతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఆయన రిలీజ్ చేయాలని ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే ఈయన రిమాండ్ ని తొలగిస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తారు. అయితే రిమాండ్ లో ఒకసారి ఉన్నప్పుడు రిమాండ్ ని 14 రోజులకు ఒకసారి పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ 14 రోజుల మధ్యలో ఎప్పుడు హయ్యర్ కోర్టు కానివ్వండి లేకపోతే సేమ్ కోర్టులో ఒకవేళ డిఫరెంట్ ఒపీనియన్ వచ్చినా డిఫరెంట్ తీర్పు వచ్చినా సరే ఆ రిమాండ్ అక్కడికి కట్ చేసేసి ఆయన బయటకు పంపిస్తారు. అలా కాకుండా రిమాండ్ కంటిన్యూ అయ్యే నేపథ్యంలో 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ వేసేంత వరకు ఖచ్చితంగా ఆయన లోపలే ఉండాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు ఒకవేళ ఆయన బెయిల్ పిటిషన్ ని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ ఎన్ని సందర్భాలు వచ్చినా సరే ఆ సందర్భం మొత్తం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 90 రోజుల లోపు ఒకవేళ ఛార్జ్ షీట్ ఒకవేళ నమోదు చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం 90 రోజుల తర్వాత ఆయనకి ఆటోమేటిక్ గా బెయిల్ కి సంబంధించిన ఒక ఇమ్యూనిటీ వస్తుంది. అప్పుడు బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కోర్టులకు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా కాకుండా మరీ తీవ్రమైన నేరాలు లేకపోతే ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని ఒకవేళ దాన్ని కోర్టుకు ఒకవేళ కన్విన్స్ చేయగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు మాత్రం దాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. అలా పొడిగించకుండా ఉన్నప్పుడు మాత్రం 90 డేస్ లోపు ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశము ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చిదంబరం అలాగే ఆల్రెడీ అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అంటే దీని ప్రకారం 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ టైంలో 14 రోజుల రిమాండ్ విధించారు కదా, 14 రోజుల రిమాండ్ విధించారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి చిదంబరం? అయితే ఏదైనా సరే ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసులో 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారము ఏదైతే బిఎన్ఎస్ఎస్ 105 ప్రకారము ఆయనకి
5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం, ఎందుకంటే మినిమం 5 సంవత్సరాలు మాక్సిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఈ కేసులో ఆయన అరెస్ట్ అన్నది అనివార్యమంటూ ఇప్పటికే పోలీసులు భావించారు. కాబట్టి ఆయన రిమాండ్ తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా మనం చూసినప్పుడు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయనని ఇప్పుడు రిమాండ్ తరలించడం కానివ్వండి, దీన్ని బెయిల్ రాని నేపథ్యంలో ఈ మొత్తం కేసు మొత్తం నడవాలి. కేసు నడిచే క్రమంలో పోలీసులు ఏమి నిర్ణయం తీసుకున్నారు, పోలీసులు ఇచ్చే సాక్ష్యాధారాలు ఎలా ఉన్నాయి, దాంట్లో తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే పోలీసు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆ కోర్టు నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ కేసులో అంతా చిదంబరం మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. రైట్, ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించనున్నారు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, చెంచల్గూడ జైలే అంటున్నారు పోలీసులు. తగ్గేదేలే అంటున్న పుష్పరాజును తగ్గాల్సిందేనంటున్నారు. సో రైట్, మనం చూసాం కదా చిదంబరం, మొత్తానికైతే చెంచల్గూడ జైలుకు అటు తరలిస్తున్నారు పుష్పరాజుని, అల్లు అర్జున్ ని పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ ఈ అల్లు అర్జున్ అంటే మనకు తెలిసిందే సెలబ్రిటీ. సో ఇలాంటి సెలబ్రిటీల కోసం అక్కడ ఎలాంటి ఏర్పాట్లైనా చేసి ఉంటారా? గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే జైలుకి సంబంధించిన మాన్యువల్ చూస్తే మాత్రం ఎవరైనా సరే ఒక ఖైదీని ఖైదీగా మాత్రమే చూస్తారు. ఆ ఖైదీలో రిమాండ్ ఖైదీలు ఉంటారు, ఎవరైతే శిక్ష పడిన ఖైదీలు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన బ్యారక్లు కానివ్వండి, వాళ్ళకి ఏర్పాటు చేసే సౌకర్యాలకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. అందులో ఎవరైతే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఈయన వెళ్తున్న నేపథ్యంలో నిజంగానే ఆయనకి స్పెషల్ గా ఏర్పాట్లు చేయాలి అంటే అది కేవలము పోలీసులకి అలాగే జైలు శాఖకి కోర్టు మాత్రమే అది ఆదేశించగలుగుతుంది. కాబట్టి ఒకవేళ నిజంగానే సెలబ్రిటీ అని భావించినా, లేకపోతే ఈయనకు సంబంధించిన పర్సనాలిటీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నా, లేకపోతే అక్కడ ఏదైనా ప్రాణానికి హాని ఉంది అన్న ఒక అనుమానం కలిగిన నేపథ్యంలో వాళ్ళని స్పెషల్ బ్యారక్ లో ఉంచే ప్రయత్నం చేస్తారు. లేకపోతే అందరితో పాటు రిమాండ్ ఖైదీలతో పాటు తను ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రిమాండ్ ఖైదీలకు కేవలము ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక స్పూన్ మాత్రమే ఇస్తారు. ఆయన పడుకోవడానికి సేమ్ అంటే బట్టలు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఆయన పడుకోవడానికి ఒక సాధారణ జైలు ఖైదీ లాగా ఆయనకి ఒక బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అంతకు మించి స్పెషల్ గా ఆయన కేర్ తీసుకునే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ సెలబ్రిటీ అని భావించినా, లేకపోతే ఆయనని గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ ప్రకారం ఒకవేళ డిఫరెంట్ గ్రేడ్ లో అయినా అవుతారు అన్నది ఒకవేళ కోర్టులో ఇప్పటికే ఒకవేళ న్యాయవాదులు గాని చెబితే ఆయనకి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్తారు. స్పెషల్ కేర్ లో ముఖ్యంగా వచ్చేది మాత్రము ఆయనకి ఇంటి నుంచి భోజనం అన్నది ఒకటి, ఎప్పటికప్పుడు కొత్త బట్టలు అంటే దానికి ఉతికిన బట్టలు తెచ్చివ్వడానికి కొన్ని అవకాశాలు మాత్రమే కోర్టు కల్పిస్తుంది. అంతకు మించి స్పెషల్ గా అక్కడ ఏమి కేర్ తీసుకునే అవకాశం అయితే మనకు లేదు. ఓవరాల్ గా చూసినప్పుడు కూడా ఇది ఇష్యూలో అల్లు అర్జున్ ప్రస్తుతానికి ఒక సాధారణ ఖైదీగా మాత్రమే భావించే అవకాశం ఉంది. సెలబ్రిటీగా భావించితే మాత్రం ఖచ్చితంగా దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా న్యాయవాదులకి ఉన్నట్టుగా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. చిదంబరం, అలాగే ఈ 14 రోజుల రిమాండ్ కు సంబంధించి మరి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? అయితే ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించే క్రమంలో కానివ్వండి, ఈ కేసుని మొదటగా వాదించే సందర్భంలో కానివ్వండి, ఈ కేసులు ఏవి ఆయనకి అట్రాక్ట్ అవ్వవు. ఏవైతే సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లకు ఎలాంటి శాంటిటీ లేదు. కేవలం ఇది కక్షపూరితంగా పెట్టిన సెక్షన్లుగా మాత్రమే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక వ్యక్తికి అక్కడ జరిగిన సంఘటనలో కేవలం పార్టిసిపెంట్ గా ఉన్న వ్యక్తికి మాత్రమే ఇలాంటి శిక్షలు వేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కూడా న్యాయవాదులు వాదించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈయనకి రిమాండ్ విధించకూడదు, రిమాండ్ రిజెక్ట్ చేస్తూ అలాగే కేసును కొట్టివేయాలని కూడా వాళ్ళు వాదించిన పరిస్థితి మాకు అనిపిస్తుంది. బట్ అదే సందర్భంలో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఏదైతే ఇప్పటికే కోర్టుకి సమర్పించారో, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న విషయాలను గమనించి న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి మాత్రం పోలీసులు చెప్పిన వర్షన్కి ఓకే అన్న నేపథ్యంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ న్యాయవాదులు అయితే కంపల్సరీ ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు అయితే బెయిల్ పిటిషన్ కి మూవ్ చేసి బెయిల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సెలబ్రిటీ అనే ఒక స్టేటస్ తో పాటు తనకి తన జీవితంలో రెగ్యులర్ జీవితంలో ఉన్న కొన్ని యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే తన కుటుంబ నేపథ్యాన్ని ఆయన ఇంతకు ముందు ఎప్పుడు ఎలాంటి కేసుల్లోనూ తన ఇన్వాల్వ్మెంట్ లేదు. కాబట్టి ఇలాంటి కేసులన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చి ఏవైతే బెయిల్ సంబంధించిన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నింటినీ మేము పాటిస్తామని చెప్పి ఆయన్ని బెయిల్ రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా మనకు అనిపిస్తుంది. సో ఇమీడియట్లీ న్యాయవాదులు అయితే అదే ప్రయత్నం చేసే అవకాశం మనకు అనిపిస్తుంది. చిదంబరం, అలాగే ఆల్రెడీ 14 రోజుల రిమాండ్ లో బయట ఉన్న కోర్టులు అంటే బయట ఉన్న సాక్షులను ఏమార్చే ప్రమాదం ఉందని చెప్పేసి 14 రోజుల రిమాండ్ విధించారు. సో ఈ రిమాండ్ టైంలో మరి కుటుంబ సభ్యులు కానీ ఇతరత్ర లాయర్లు కానీ ఎవరైనా వచ్చి కలిసే అవకాశాలు ఉంటాయా?
అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరైనా సరే రిమాండ్ ఖైదీ కానివ్వండి, రెగ్యులర్ ఖైదీ ఎవరికైనా సరే ములాఖత్ ద్వారా వారంలో 2 రోజులు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానివ్వండి వీళ్ళు కానీ వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధన కేవలం కుటుంబ సభ్యులకి వర్తిస్తుంది. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వకాలత్తు వేశారో వాళ్ళకి మాత్రము ఎక్కువ సార్లు కలిసే అవకాశాన్ని జైలర్ తన నిర్ణయాధికారంతో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు వారానికి 2 సార్లు ములాఖత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ములాఖత్తులో ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి కలిసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే సందర్భంలో ఆ ములాఖత్ కోసం ఎవరైతే పోతారో ఆ వెళ్ళిన వాళ్లకు పర్మిషన్ ఇవ్వాల్సింది రిమాండ్ ఖైదీనే కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు ఆయన ఓకే అంటే ఆయన వెంటనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ములాఖత్ కి సంబంధించి కూడా ఈయన ఎలా చూస్తారన్న విషయంపై